రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం గవర్నర్ దగ్గరికి ఆల్ పార్టీల నేతలను తీసుకెళ్లి కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ లో నిర్వహించిన ఆయన ఈ అంశంపై అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కామారెడ్డి సభ డిక్లరేషన్ చైర్మన్ గా ఉన్న చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ ఎస్టీ ఎవరికీ తాము వ్యతిరేకం కాదన్నారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉంటే 2012లో సుప్రీంకోర్టులో తీర్పులో ఉందని చెప్పారు. ఇప్పటికే బీజేపీ, సిపిఐ, ఎంఐఎంలకు సమాచారం ఇచ్చామని, గవర్నర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రైట్ అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అంశానికి సంబంధించి అన్ని పార్టీలను పిలిచి సమాచారం ఇచ్చి గవర్నర్ ని కలుస్తామని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శ్రీసాగర్, బీసీ రిజర్వేషన్ కి సంబంధించి చట్ట సవరణ చేస్తూ గతంలో విధించినటువంటి 50% సీలింగ్ ని రిజర్వేషన్ ఎత్తివేస్తూ కూడా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క బిల్లు చట్ట సవరణ బిల్లును పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ బిల్లును వెనువెంటనే కూడా ఆమోదించాలంటూ అటు గవర్నర్ కు విన్నవించేందుకు రేపు అఖిలపక్ష నేతలతో కలిసి, అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల ఎల్పీ నేతలకు లేఖలు ఈ రోజు రాస్తాం. వారందరినీ కూడా కూడగట్టుకొని పార్టీలకు అతీతంగా అందరము వెళ్లి గవర్నర్ కు ఈ యొక్క బిల్లును వెంటనే ఆమోదం తెలిపే విధంగా కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇందుకు సంబంధించి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ ఎస్టీలతో పాటుగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్న వారి హక్కులను మేము కాలరాయడం లేదు, తమ బీసీల యొక్క హక్కులను మాత్రమే మేము కోరుకుంటున్నాం. బీసీలకు రాజకీయంగా అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్ ఆమోదించేలా బిల్లును తేవడం ద్వారా రాజకీయంగా అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా బీసీలకు మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయనేది పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి చిట్చాట్లో ఆయన ఈ యొక్క అంశాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క బిల్లును అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాలి. ఆ సభలో కూడా ఆమోదించిన నేపథ్యంలో కూడా గవర్నర్ ను అన్ని రాజకీయ పక్షాల నేతలు కూడా ఆయా పార్టీల ఎల్పీ నేతలతో సహా గవర్నర్ ను కోరేందుకు రేపు అఖిలపక్ష నేతలతో కలిసి గవర్నర్ యొక్క ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే రేపు అన్ని రాజకీయ పక్షాల నేతలతో కలిసి వెళ్లి రిప్రజెంటేషన్ గవర్నర్ ను కోరుతాం, వెంటనే కూడా ఈ బిల్లును ఆమోదించాలి అనేటటువంటిది కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ పొన్నం ప్రభాకర్ కోరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రభుత్వం ముందున్నటువంటి అన్ని అవకాశాలను చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది, అన్ని అవకాశ మార్గాలను కూడా అన్వేషిస్తుంది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు గుర్తు చేశారు. గతంలో సుప్రీంకోర్టు శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఉంటే గనక అందుకు కోర్టులు వ్యతిరేకంగా ఉండవు అనేటటువంటి తీర్పును గతంలో ఇచ్చినది కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ, సిపిఐ, ఎంఐఎం నేతలకు నేరుగా పొన్నం ప్రభాకర్ కలిసి రేపు గవర్నర్ వద్దకు కలిసి వెళ్దామని కోరడం జరిగింది. బీఆర్ఎస్ నేతలను కూడా మరి కాసేపట్లో కలుస్తానని చెప్పడం జరిగింది. దాంతో పాటుగానే అసెంబ్లీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం నేతల ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు కూడా లేఖలు రాస్తామనేది కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా దీనిపైన ఇప్పటికే తీసుకువచ్చినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది కాబట్టి మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క ఆర్డినెన్స్ ని బిల్లు రూపంలో తీసుకురావడం ద్వారా ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది. దాంతో పాటుగానే బీసీలకు న్యాయం జరగాలంటూ కూడా మేము సకల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అనేది కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. రేపు గవర్నర్ వద్దకు అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష నేతలందరూ కలిసి గవర్నర్ ను కలవబోతా ఉన్నాం అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగలేదని ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా రావడం లేదన్నారు. మున్సిపాలిటీల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొందని చెప్పారు. సిబ్బంది నియామక ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదని వాపోయారు. ఆనాడేమో కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడేమో డబ్బులు కట్టాల్సిందేనని ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తక్షణమే పట్టణ ప్రగతి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి, సంగారెడ్డి నియోజకవర్గానికి, జహీరాబాద్ నియోజకవర్గానికి 50 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు. బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు. మా సవితకి చెప్తుంది, మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు. ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరన్ ఉంటాడు, దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు. అందోల్ది మాత్రం ఉంచుకున్నారు, పని చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాన్చెరు, సంగారెడ్డి, జైరాబాద్ రద్దు చేసి పడేసింది. ఇది ఏం పద్ధతి? అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డిఎఫ్ రద్దు, ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డిఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు. హైదరాబాద్ ప్రజలైనా, సంగారెడ్డి ప్రజలైనా, పటాన్చెరు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు? దయచేసి ఈ 3 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డిఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ బీసీలకు సప్లాన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ బీసీల కోసం పోరాడారని, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని కోరారని చెప్పారు. కేంద్రంలో ఓబీసీ శాఖ ఉంటే రాష్ట్రాలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. బలహీన వర్గాల బిడ్డల్ని బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసిందని చెప్పారు. చట్టాల్లో లొసుగులు లేకుండా చేస్తే ఏ కోర్టులు అడ్డుకోలేవని చెప్పారు. గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని ఆ చట్ట సవరణను, ఆ సీలింగ్ ను ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈ రోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతాం సార్. ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి, ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈ రోజు ఇంటింటి సర్వే ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతాం. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున, బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తుంది. మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్నారు అధ్యక్ష.
నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష, అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒక సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు 2004వ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరంన్నర కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు. ఆ సమయంలో అధ్యక్ష 2004 డిసెంబర్ 17 నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఏదో మెమరాండం ఇచ్చి 5 నిమిషాల్లో పోవడానికి కాదు, మాకు కొద్దిగా సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 45 నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష. ఈ బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు, ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని. దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మసూనాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో మేము 2 సార్లు తీర్మానం చేసాం అధ్యక్ష. ఇక్కడ శాసనసభలో, అక్కడ శాసన మండలిలో 2 తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు, వారు మద్దతు పలికినారు అధ్యక్ష. ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష, మేము సెన్సస్ తో పాటు 2021లో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్. జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము, తర్వాత ఏం చేసామో కూడా చెప్తాను సార్. అట్లాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి. శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో, పార్లమెంట్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము. కాపీలు ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష, సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీలో గంగుల కమలాకర్ ఒక్కడే సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గంగుల కమలాకర్ ను ఉద్దేశిస్తూ మీ అధిష్టానానికి భయపడాల్సిన అవసరం లేదు, మంచి చెడు ఏమైనా ఉంటే తానే చూసుకుంటానని సీఎం అన్నారు. వాళ్ళ నాయకుడు మొదట సభలో వచ్చి కూర్చోమని అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేం చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు, ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను జడ్డ కోతి అంట వనమల్ల చేర్చిందంట.
అట్లనే ఉంది ఈ వ్యవహారం. మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి షెడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి షెడ్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్ గా కరీంనగర్ లో నీకైనా ఎల్రమ్న గారికైనా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా, నేను చెప్పాలి. కాబట్టి దయచేసి, నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను. నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు అధికార పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి, సంగారెడ్డి నియోజకవర్గానికి, జహీరాబాద్ నియోజకవర్గానికి 50 కోట్లు SDF నిధులు మంజూరు చేశారు. బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు. మా సవితకి చెప్తుంది, మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు. ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరన్ ఉంటాడు, దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు SDF ఇచ్చారు. అందోల్ది మాత్రం ఉంచుకున్నారు, పని చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాన్చెరు, సంగారెడ్డి, జైరాబాద్ రద్దు చేసి పడేసింది. ఇది ఏం పద్ధతి అంటే? ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ SDF రద్దు, ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ SDF డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు. TUFIDC లో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు. సరే, దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి. కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా, బడ్జెట్ నుంచి ఇస్తారా, ప్లాన్ చేయండి. కానీ TUFIDC కూడా క్యాన్సిల్ చేసినారు. ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో, మా జిల్లాదే చెప్తున్నాను, అందోల్లో మంత్రి గారు ఉంటే TUFIDC మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి. పక్కన జైరాబాద్ బంధు, సంగారెడ్డి బంధు, సదాశివపేట బంధు, పటాన్చెరు బంధు, దుబ్బాక బంధు. రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట TUFIDC బంద్ చేశారు. మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది TUFIDC. అదే మా సిద్దిపేట జిల్లాల సిద్దిపేట బంధు, దుబ్బాక బంధు, గజ్వేల్ బంధు, చేర్యాల బంధు. ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం TUFIDC నడుస్తుంది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. సో దయచేసి మా సబ్మిషన్ మీతోని LRS డబ్బులు విడుదల చేయండి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి, పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని, స్పష్టంగా LRS డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా TUFIDC SDF పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఈరోజు మీరు కలెక్టరేట్స్ ని 33 జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు, డబ్బులు ఇవ్వలే, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలే సార్. కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు. మేము మా లెగసీ, మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నాము. డబ్బులు కట్టేసినాం. సిబ్బంది ఈ రోజు గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈ రోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని. సమాచారాన్ని తీసుకుంటాం. లేరు, అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక, మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, SDF TUFIDCకి సంబంధించి ఎక్కడ TRS కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈ రోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉండదంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గర పెట్టుకునే కార్యక్రమం చేసిండ్రు, కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. త్రాగునీరు, సీవరేజ్ సిస్టమ్, అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి ప్రణాళిక లేకుండా, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము
అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ ని ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈ రోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్. ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈ రోజు ఇంటింటి సర్వే ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్. గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం. కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తాం. అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒక సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు. ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈ బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. అయితే సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్లు చెల్లవని, అందుకే బిల్లులు తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని కోరారు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషన్ ఓ పక్షాన, అదే విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈ రోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆషామాషిది కాదు అధ్యక్ష. సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితి, బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు, విద్యకు సంబంధించిన పరిస్థితులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈ రోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము ఈ సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈ రోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని గంగుల కమలాకర్ కోరారు. రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణలో శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఆకారం ఎక్కువ ఉంటే అవగాహన ఎక్కువ ఉండదని సెటైర్లు వేశారు. దీనికి గంగుల కమలాకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే బాగుండదన్నారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మంత్రికి అవగాహన లేదని అనడం కరెక్టా అని ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లాటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే ఇస్తానని చెప్పారు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ వేశారు. బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేను. మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యావరేజ్ చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించాల్సుకోలే. ఒకటే మా జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉన్నాం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోవద్దనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలహీన వర్గాల శాఖ. వారికి విజ్ఞతగా వదిలేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష, నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవ తెలివై సార్ అధ్యక్ష, ఆకారాలు పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. భారత ప్రధాని మోడీ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్ చైనా స్నేహితులుగా ఉండటమే 2 దేశాలకు మంచిదని జిన్పింగ్ అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు ఒకరికొకరు విజయానికి సహకరించుకునే భాగ్యస్వాములుగా ఉండాలని అన్నారు. దీనికి ప్రతిస్పందించిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా సంబంధాలను పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. पिछले वर्ष कयान में हमारी बहुत ही सार्थक चर्चा हुई थी. हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली. सीमा पर डिसएंगेजमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है. हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी. कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की. दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है. हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं.